మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానము, అది యెషయా గ్రంథము 52వ అధ్యాయము 5వ లేఖనాన్ని మనం చూద్దాం. నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. ప్రభువుల వారు ఈ దినమున మనందరితో మాట్లాడుతున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను గూర్చి ఈ దినమున సంతోషిస్తున్నాడు. ఎందుకంటే నీ యొక్క ఉపవాస దినములను బట్టి, నీ యొక్క ప్రార్థనను బట్టి నీవు ఎంత స్థిరమైన విశ్వాసము కలిగి నమ్మకము కలిగి ప్రభువైన యేసుక్రీస్తునందు జీవించుచు ఆయనలో ఈ యొక్క శ్రమల దినములలో ప్రార్థనలు ఆయనను వెంబడిస్తున్నావనే ఆ యొక్క సంతోషం. లోకంలో ఉన్నటువంటి వ్యక్తులను పోల్చుకోకుండా, లోకంలో ఉన్నటువంటి వ్యక్తులతో జీవించకుండా నీవు ఈ దినము నుండి మరి ప్రభువైన యేసుక్రీస్తునందు ప్రార్థనలో ఉన్నావని, ఉపవాస దినములను ఆచరించుచున్నావని ఎంతో దేవుడు నీ పక్షముగా సంతోషిస్తున్నాడు. ఆ సంతోషం నీవును నేనును మనమును కలిగి ఉందామనుకుంటే ఈ దినము నుండే ప్రార్థనలో అందరము కూడా ఏకీభిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, ఈ ఉదయకాల సమయమున నీవిచ్చినటువంటి ఈ గొప్ప వాగ్దానమును మా అందరి హృదయములలో నీరుగట్టి ఫలింపచేయమని అయ్యా, మమ్మల్ని చూసి నీవు సంతోషించులాగన మా యొక్క నడవడికిని మా మార్గములను సరిచేయమని బ్రతిములాడుకుంటూ జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.